మస్జిద్ని గౌరవించాలి, మస్జిద్ని స్థాపించాలి. మస్జిద్ కోసం ఒక ఇటుక సహాయం చేసినా కూడా, ఒక రూపాయి సహాయం చేసినా కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో మనకు ఒక ఇంటిని నిర్మిస్తారని చెప్తూ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేసినట్టు ఖురాన్ మరియు హదీసుల ద్వారా మనకు తెలియజేస్తున్న ఇస్లాం జ్ఞానంలో ఏం చెప్పడం జరుగుతుందంటే, మస్జిదుల కోసం మనం మాట సహాయం చేసినా, కలంతోటి సహాయం చేసినా, జ్ఞానంతోటి సహాయం చేసినా, లేదా శక్తితోటి సహాయం చేసినా, లేదా మన యొక్క ధనం మాల్తోటి సహాయం చేసినా, మాట వరుసకి అయినా సరే ఇతరుల ద్వారా మనం సహాయం చేయించినా కూడా అల్లాహ్ యొక్క సహాయం మనకి మరి ప్రపంచంలో కాదు పరలోకంలో కూడా దొరుకుతుందని, ఎవరైతే ఈ యొక్క మస్జిదుల కోసం సహాయం చేస్తారో, ఒక ఇటుక అయినా సరే, ఒక నాణ్యమైనా సరే, చివరికి ఈనాడు చెప్పాలంటే ఒక రూపాయి అయినా సరే, ఎవరైతే ఈ విధంగా మస్జిద్ కోసం ఖర్చు పెడతారో వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మిస్తారని చెప్పడం జరుగుతూ ఉంది. మస్జిదులకి ఇంత విలువ ఉందన్నమాట అల్లాహ్ వద్ద. మరి ఆ గృహాలు ఎలా ఉంటే స్వర్గంలో, దానిని ఏ మానవుడు, ఏ జిన్నులు ఇప్పుడు చూసి ఉండరు. వారి యొక్క మనస్సు, వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క గ్రాఫిక్స్ కూడా వాటిని ఊహించలేవు. అటువంటి గృహాలని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలో నిర్మించి ఉంచుతారని అల్హమ్దులిల్లాహ్ తెలియజేస్తూ ఉన్నారు. మరి మస్జిద్ని శుభ్రంగా ఉంచాలి. మస్జిద్లోకి వెళ్ళి వజూ చేస్తే మంచిదే, కానీ వజూ చేసి మస్జిద్కి వెళ్ళటం ఇంకా మంచిది. మస్జిద్కి వెళ్ళడం కోసం మనం వేసే ప్రతి అడుగుకి పాపాలు క్షమించబడతాయి, పుణ్యాలు లెక్కించబడతాయని అనేక హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరియు భక్తి శ్రద్ధలతో మస్జిద్లో ఉండాలి. టైంపాస్ చేయడం, గొడవ పడడం ఇలాంటివి చేయొద్దు. శబ్దాలు చేయవద్దు. ఇతరుల యొక్క ధ్యానాన్ని, నమాజు చదువుతూ ఉంటారు, దువాలు చేసుకుంటూ ఉంటారు, లేదా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, లేదా ఉపవాసంతో ఉన్నవారు ఉంటారు, జికర్ చేసేవారు ఉంటారు, ఖురాన్ చదివేవారు ఉంటారు. మరి ఇటువంటి వారికి డిస్టర్బ్ కలగకుండా ఫోన్ లాంచ్ చేయడం, లేదా మాటలు మాట్లాడుకోవడం, మన యొక్క మాటలు సౌండ్ల ద్వారా వేరే వాళ్ళకి డిస్టర్బ్ కలగడం, ఇటువంటి శబ్దాలు కానీ, మ్యూజిక్లు కానీ, సౌండ్లు కానీ, అరుపులు కానీ ఏవి కూడా మస్జిద్లో చేయకూడదు. మరియు సతర్ భాగాలు అంటే మన శరీర అవయవాలు కనిపించేటటువంటి బట్టలు, దుస్తులు వేసుకొని మనం మస్జిద్లోకి వెళ్ళకూడదు. మస్జిద్లోకి ప్రవేశించే అల్లాహ్ పట్ల భయం, భక్తి, గౌరవ, మర్యాదతోటి మనం మన యొక్క శరీర భాగాలని కూడా, అవయవాలని వాటిని కప్పుకొని వీలైతే ఒక వస్త్రం కంటే 2 వస్త్రాలతోటి మన శరీరాన్ని కప్పుకోవడం మంచిది. మరి స్త్రీలు